ఇంతకుముందు మనం పార్ట్ 1లో తెలుసుకున్నాం కదా, ఉపవాసం ఎందుకు చేస్తున్నామని చెప్పేసి. దీంట్లో ఇది సెకండ్ పార్ట్ అనమాట. అంటే 3 minutes ఒక వీడియో పెడుతున్నాను, చూడండి. లెంత్ అయితే చూడలేరని చెప్పేసి ఇలా పెడుతున్నాను. షార్ట్స్ అయితే అందరూ చూస్తారని చెప్పేసి. మిమ్మల్ని మీరు దిద్దుకోవడానికి, మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి ఉపవాస ప్రార్థన అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మీ పనులు, మీ జీవిత అంశాలు, బలమైన నిర్ణయాలు ఇవన్నీ ఉపవాస ప్రార్థనలో పొందుకోవడం ద్వారా దేవుని మేలు పొందుకుంటాం అన్నమాట. దీనికి కట్టుబడి ఉండే క్రమశిక్షణ, విధేయత అలవాటుగా ఉంటుందన్నమాట. ఏదైనా సరే ఇప్పుడు ఉపవాసం ఎందుకుంటామంటే జ్ఞానం కోసం. ఇప్పుడు చదువుకునే పిల్లలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, మిగతా వాళ్ళు అందరూ కొంతమంది దేనికోసం చేస్తారంటే విజ్డమ్, అంటే జ్ఞానం కోసం, వివేకం కోసం, తెలివి కోసం, జ్ఞానం కోసం అందరూ తెలివైన వాళ్ళు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కొంతమందిని అసలు పట్టించుకోవడమే మానేస్తారనమాట. అలా సీక్ విజ్డమ్, గెయిన్ విజ్డమ్, షేర్ విజ్డమ్. మీ దగ్గర ఉండే జ్ఞానాన్ని ఇతరులకు షేర్ చేయడం వల్ల కూడా వాళ్ళకు కూడా కొన్ని తెలియని విషయాలు అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ అపోస్తలుల కార్యంలో 14:23 పౌలు అండ్ బర్నబా ఇద్దరు సంఘం కోసం ఉన్నారనమాట. పెద్దలను ఏర్పాటు చేసి పౌలు, బర్నబాలు ఎన్ని ప్రాంతాలు తిరిగారో, ఎంత పరిచర్య చేసినా కూడా, ఎంత తెలివి, ఎంత పాండిత్యం ఉన్న వాళ్ళైనా సరే ఉపవాస ప్రార్థన అనేది దేవుని జ్ఞానాన్ని తెలుసుకునేవారు. అంటే ఉపవాస ప్రార్థన చేయడం వల్ల మనకి దేవుని జ్ఞానం అనేది తెలుస్తుందన్నమాట. సంఘ విషయాలకు ఉపవాస ప్రార్థన అనేది పట్టు ఉండకపోవచ్చు. జ్ఞానం, వివేకం అనేది పొందుకుంటాం. ఉపవాస ప్రార్థన ద్వారా మనము జ్ఞానము, వివేకం అనేది తెలియని వాటిని తెలుసుకుంటామంట. అంటే ఫస్ట్ ఉపవాస ప్రార్థన చేసే ముందు ఏదైనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఉపవాస ప్రార్థన చేసి స్టార్ట్ చేయడం వల్ల అది విజయవంతంగా పూర్తవుతుందని నమ్ముతున్నారు అనమాట. తర్వాత టు షో గ్రీఫ్. ఇప్పుడు కొంతమంది దుఃఖ సమయంలో ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేవి చేస్తారనమాట. బాధలలో ఉన్నప్పుడు, కన్నీరు మున్నీరుగా ఉన్నప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు, మిమ్మల్ని మీరు కృంగు తీసుకున్నప్పుడు ఉపవాసం అనేది ఉంటారనమాట. ధైర్యాన్ని ఇచ్చే దేవుడి శక్తి పొందుకోవాలి. మిమ్మల్ని మీరే దేవుని సహాయం కోరాలి. అటువంటి సమయంలో ఉపవాస ప్రార్థన అనేది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నీ కష్టాలను, నీ కన్నీళ్లను ఓదార్పు దొరుకుతుంది. మనుషులకు చెప్పడం వల్ల చూసి నవ్వుకుంటారే తప్ప వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళ ద్వారా ఇంకా 10 మందికి వ్యాపిస్తుంది తప్ప, కానీ మీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ కావు కదా. అలానే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒక్కసారి ఉపవాసం ఒకసారి అలవాటు లేని వాళ్ళు కూడా మార్నింగ్ ఫాస్టింగ్ కానీ, ఈవినింగ్ ఫాస్టింగ్ కానీ ఉండండి. అలా చేసి ఒక్కరోజు ప్రేయర్ చేయి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఉపవాస ఫాస్టింగ్ ఉండి ఏదైనా గట్టిగా అనుకొని ఖచ్చితంగా నమ్మి విశ్వసించి ప్రార్థన చేయండి. మీకు ఖచ్చితంగా అనేది జరిగి తీరుతుంది. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, అప్పుల్లో ఉన్నా, లేదంటే బిడ్డల కోసమైనా, ఏదైనా సరే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ సాల్వ్ అనేది అవుతుందన్నమాట. అన్ని దానికి సమాధానాలు అనేవి దొరుకుతాయి. ఇక్కడ మొదటి 5 వాక్యాలు, ఇజ్రాయేలు నాశనమైన అందరూ పరిస్థితులు వస్తే యెరూషలేములో కలుసు. ఇజ్రాయేలు నాశనమై అందరూ పరిస్థితులకు వస్తే యెరూషలేములో కలుసు. అంటే గోడలు కూల్చబడిన నెహెము దుఃఖించాడు. ఉపవాసం ద్వారా దేవుని వేడుకున్నాడు అనమాట. అంటే ఏదైనా సరే ఇక్కడ ఉపవాసం అనేది చేస్తే మనం దొరుకుతుంది. మీట్ ద గాడ్ ఆఫ్ ద రివర్.